హే గైస్ వెల్కమ్ టు బ్యాక్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అంబో అఫీషియల్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మీకు మంచి కామెడీ వీడియో తీయబోతున్నా. అది ఇప్పుడు ప్లే చేసి చూడండి గైస్. ఓకే అది కూర్చున్నావు మీ అవ్వ గోవాడు మొత్తుకొని వస్తుంది. ఇంటికంట పోయి నీకు ఎందుకంట పోసి ఏంది సీడ కూర్చున్నావు. ఓ ఫర్క్ తీసుకొని గుద్ద మాయలింగుతారు. గుద్ద మాయలింగుతారు. మనిషిని కొడతావు ఏం చేయాల పో మీ అవ్వ గోగో సంతోషోడు ఎప్పుడు వీళ్ళ ఫుట్కెళ్ళి ఇంట్లో మనశాంతి లేదు అసలు. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ఏనిసి నాకు పట్టుకు చాలా ఎక్కువైంది ఇంట్లో. ఇంట్లో ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి వచ్చే పిండి చిన్నగానే డబ్బులు ఇచ్చింటే నేను దెంగాడ బొండాలి నేను. ఏందో నాకు ఇప్పుడు ఎట్టట్టుంది. ఇప్పుడు ఇంటికి పోతే ఒక 200 బోండాలు తిన్నందుకే మీ అన్న అంతలని తిట్టుకుంటూ అవుతున్నాడా ఏంది? ఏం చేస్తావు శ్రీగా? నాకు అట్టుంది ఇంకా పరిస్థితి. ఇంకా నేను ఇక్కడ వచ్చే ప్రిపేర్ దీంట్లో డైమండ్స్ అని అంత ఏమో వాళ్ళు చెప్పినా నేను తీసినాను. స్విచ్ కలపాలి. ఓకే శంకనాకే పోతాను ఒక గేమ్ సపోర్ట్ చేసుకుంటా కూర్చున్నావు. ఒకటో తారీఖు పింఛి డబ్బులు తెంగి తినిఫా. ఏం బోండా అంటే వచ్చి డబ్బులు సొమ్ము ఆ డబ్బులు పింఛన్ వచ్చితే మొత్తం వచ్చి రాడట. మొత్తుకొని వచ్చింది. ఎందుకు కొడతారు లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే ఇంటికి సలా పెట్టి నొక్కుతుంది. ఏమేమో 6,000 ₹1 ₹2 వచ్చి 6,000 పెంచినట్టు చెప్పరా. 6,000 డైమండ్లు పడితే 7,000 ఏమో చిన్నట్టు దీన్ని నమ్ముకుంటే మడలపల్లి వేసిపోతాం మనము. ఈ పారి ఒక పరి నమ్మలేసి ఇంకా మీరు చెప్పినారు. ఏ ఇంటికి పో మీ అవ్వ బుద్ధ దింగుతాది. ఇంటికి పో. సర్లేసిపోతాను నువ్వు ఓసి ఊకే నువ్వు వచ్చాను. నేను ఫోన్ ఎట్లా అంటే మావయ్య అనేది అన్నవట్ట బట్టనట్ట పని పట్టుకురా మన సంగ విడిచిపెట్టినా విని ఇంకా నేను ఇంటికి పోయి నువ్వు సెల్ పలదేంటావు. నేను నాకు మెంటల్ నేను లేపితే కాదనా నువ్వు చెప్పు. మళ్ళా ఇటు చెప్తావు. వీడు ఇంట్లో పింఛన్ డబ్బులు తింటారు ఎవడన్నా చెప్పు. మన ఇంట్లో ఎవడన్నా తింటాడా చెప్పు. మంది కొంపలు అంటే మన కొంప అంటుతాడు. మంది కొమ్మలు అంటే మన కొంపలు ముస్తాడు. మంది కొమ్మలు అంటే మన కొమ్మలు మనం చూసుకుని నువ్వు ఇప్పుడు మొన్న 500 నోట్ కింద దాపెట్టి అర కింద దాపెట్టిన అది కనపడుతుంది. నా 500 నోట్ కనపడతలేదా ఇంట్లో? మళ్ళీ 500 నోట్ కూడా మన స్పీచ్. దాని నుంచి 500 నోట్ ఏం చేసినావు? మీ అమ్మ మెడతో కొడతాది. ఎట్లా కొడతాది? మెడతో ఏం చేస్తా తిప్పల గిప్పల వాడి ఐరన్ కడ్డీలు అమ్మిచ్చాంగా. మళ్ళీ దొంగతనం పోతాడు మీ వాడు. ఇప్పుడు నీకు సలాకి పెట్టి నొక్కుతారు. ఇంతకు ముందు పప్పు కొద్ది నొక్కుతుంటారు. ఇప్పుడు పళ్ళ సలాకి పెట్టి నొక్కుతారు. ఎర్ర సలాకి హాస్టల్ ఈయనవట్టనా వా నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? గోడలు దుంకొస్తున్నాడు. ఈయన ఆశ్రయించాడు మనకు గుండు వేస్తారు. ఎట్లా గుండు దెంగ లే యాడ ఉన్నావు రాను రారాను నువ్వు చూసుకుందాం రారాను యాడ ఉన్నావు నువ్వు మళ్ళా మాట్లాడతావు. నువ్వు రారా కొట్టినట్టు హాస్పిటల్లో డబ్బులు తాలకొచ్చాడు బిడ్డ. ఫస్ట్ పగ దిగే తగ్గించుకుంటే మంచిది. రాయించుకుంటే కళ్ళ దొరికితే నా కొడుకు నీకు రారా నువ్వు ఫస్ట్.
పశువా నేను నాకు రారాను సంపనాయాల నిన్ను వాడు ఎవరాడు వాడు ఏం పేరు నీ పేరు మన ఎవడు ఫస్ట్ వాడు వస్తాడు రా వాడు కళ్ళకు నాకు కట్టారు రారను నువ్వో నేను చూసుకున్నా నువ్వు రా నేను కూడా అయితే నేను ఎవడు మాట్లాడు నా కొడకారు కంటరా ఎవడెవడు వస్తాడు ఏందన్నా నువ్వు ఎప్పుడు మా ఇందర్లో పెట్టుకుంటావు మమ్మల్ని కానీ కొడతావు వాళ్ళనేది నువ్వు కొంపల గనికారం చేసినావు తెలుసా తెలుసులే 3000 పింఛని అవ్వది ఇంట్లో దెంగుతారు వేసి అదే 3000 వాని కాడ వచ్చారా తమ్ముడు నీకు ఇచ్చా మళ్ళీ ఇంట్లో కొట్టి పెడతాడు నాయన చెప్పు అట్లా అందుకే నీకేమంటున్నా ఇట్లా దొంగతనాలు బంద్ చేయి ఆ ఫ్రీ ఫైర్ దీన్ని నమ్ముకుంటే ఏం రాదు మోసపోతారు అనమాట అట్లా అని వద్దు సరేనా ముందు మళ్ళీ ఏరా నువ్వు ఫస్ట్ వీటికి నువ్వు రాబేను అంటే నేను వచ్చి ఒకటి కట్ చేయాలా నీవేమన్నా చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. చెప్పు నేను ఎక్కడికి రాస్తాను చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దేవుడు పాపం ఇంటికాడ పోతే వాళ్ళ మా అమ్మ సలాకి పెట్టి నొక్కుతుంది మనకి వేడిగా వచ్చుంటది ఎటంటే ముస్లిం మా ఇంటికాడ మొత్తుకుంటుంది ఇంకా మేము ఎట్టు చేయాలి అర్థం కాక పాపం మా తమ్మని కాపాడుకోవాలి నేను ఎటు తిరిగి వీడు గసి చేసిన గనికారానికి నాకు పెట్టినాడు తిప్పాలు నేను తినా నువ్వు రా నేను చెప్తారా ఏదో అంటుంటివి చెప్పు అదేనా నువ్వు అందరితో లేటు అది కాదురా వాడు మొన్న చికెన్ 1/2 కేజీ కొట్టుకోపోయా మా కాడ అది ఇంకా అది అట్టే చేసా 3000 పింఛన్ నువ్వు కొట్టుకొచ్చి ఇంట్లో సరేలే ఎన్నెన్నో అనుకుంటాం నాకేమో డబ్బులు రాలే దీని ఇంట్లో డబ్బులు రాలే అన్న ఒకడు ఫోన్ వేసేవాడు హలో ఏమప్పా ఏం ఉచ్చలా ఆగుంటే నీకు రాసి నేను ఆడుకొచ్చును ఇంట్లో పెద్ద గనికారం చేసినాడు మా వాడు మళ్ళా మా నాయన ఇయ్యాలే వచ్చాడు సర్లేనా ఏంది అందరికి చెప్తారా నువ్వురా డబ్బులు తీసుకున్నారా నువ్వు చెప్తారా నీకు మొత్తం సాటింపేసి చెప్తారా కదా నువ్వు ఏం చెప్తావు నువ్వు చేసిన పని డబ్బులు నన్ను అడుగురా నేను ఇస్తా తమ్ముడు నీకు వీడియోలు పుచ్చకాయ మళ్ళీ నేర్చుకుని నిన్ను పట్టుకుని గొంతు కాపిస్తానంటుంది ఇంత చేసిన పని 3000 పింఛని గుద్ద తెగించుకో కట్టాలి ఇప్పుడు మంది సొమ్మి ఆరులు మడ కూడా ఇంకా నన్ను 3000 సెట్ చేసుకుంటాను వాడు రాని ఉండు వాడు ఏడవచ్చున్నాడో వాడు రాని వాడు నేను నమ్మడానికి నేను దెంగి పగవా నేను మాట్లాడు దెంగి పక్క దెంగి నువ్వు రావాకు వీనికి 3000 ఇచ్చి మనం ఎందుకు షెడ్ ఇప్పాలా మనకి మనకి ఉద్యోగం వాడు గుద్దల రిమ దాని కొని ఇంటికి పోయి చీర్పించుకోవాలి ఫొరక పెట్టి తీసుకొని చంపి పెట్టిన బాగాలేపా నువ్వు రావాకు సంతోషం ఇంటికి బారి ఇంటికి పోయి నేను పోతానా నేను లొంగి ఎగ్గేసి కట్టుకొని లొంగి ఎగ్గేసి కట్టుకొని పోతా మాసే పోయి చెప్తాం హలో ఎక్కడో అయిపోయిందబ్బా కొట్లాట మాది ఇంకా ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను ఇచ్చేసాడు మా వాడు మంచిమంతుడు బుద్ధిమంతుడే లేదా అట్లా మాట్లాడు మా వాడు యాలే ఊకి ఇంట్లో పెట్టే మీద పెట్టితే తీసుకుపోయాడు అంట అట్టే పనివాడి టైం రాలే మన వాడు మంచోడప్పా మా వాడు ఎట్లా అంటే ఉండు మళ్ళీ మా వాడు డబ్బులు ఇచ్చినాయా మా వాడు డబ్బులు ఇచ్చి ఇంత మంచి పని చేసింది మమ్మల్ని ఊరుమంతా తెలవాల మంచిది హలో నాగార్జున బాగున్నావా
ఇచ్చేసాడబ్బా మా వాడు డబ్బునే వద్దు నీ కాడ మంచి పెట్టుకట్టే భద్రంగా. సరేపా ఉంటాపా మా వాడు ఇచ్చానే ఇంకమ్మ ఇలా నవ్వు కలకలాడిపోతుంది నవ్వు నవ్వు గల ఆవు నవ్వు ఏంగా ముసిలో చిలికడమ్మ నవ్వుతున్నాడు అసే. సర్లేబ్బా ఉంటా. దావత్ మధ్యాహ్నం ఇస్తారే. కోడి కూడా పెట్టించా కోడి గుట్టకాయలు. సరే ఉంటా చెప్పేసినాం పాప ఓ పని